హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేద్దాం. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఒక నంబర్ 2 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా, 3 తోటి అవుతుందా కాదా, 4 తోటి అవుతుంది కాదా అనేది వితౌట్ డివిజన్ మనము నంబరు చెప్పగలగటం అనమాట. ఎట్లా చెప్తాం అనేది కొన్ని రూల్స్ మీరు స్కూల్ లెవెల్లో నేర్చుకొని ఉంటారు. మీకు తెలుసు 2 రూలు, 3కి 4కి అలాంటి కొన్ని బేసిక్ రూల్స్ తెలుసు. వాటిని బేస్ చేసుకొని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఆ రూల్స్ గురించి, ఎందుకు ఆ రూల్స్ వచ్చినాయి అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దానికి ముందు మనం మీకు ఒక 2 క్వశ్చన్స్ ఇస్తానండి ప్రీవియస్ ఎగ్జామ్స్లోంచి మోడల్స్ తీసుకొని. మీరు చెప్పగలరు ఈ 2 ఆన్సర్స్. వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. n ఈజ్ ఎ నంబర్ ఫౌండ్ బై రైటింగ్ ఆల్ ద నంబర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 till 99 నెక్స్ట్ టు ద అదర్. ఫైండ్ ద రిమైండర్ వెన్ n ఈజ్ డివైడెడ్ బై 16. సెకండ్ నెంబర్ క్వశ్చన్ ఏమంటున్నాడు, n ఈజ్ ఈక్వల్ టు 137 137 137 100 డిజిట్ నంబర్, ఫైండ్ ద రిమైండర్ వెన్ n ఈజ్ డివైడెడ్ బై 625 అంటున్నాడు. మీరు ఈ 2 ట్రై చేస్తారా? ట్రై చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఈ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ముందు మనం ఒకసారి ఆ రూల్స్ అన్ని ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం. మీకు తెలుసు, హౌ డూ యూ సే నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2 ఆర్ నాట్ అండి? 2తో డివిజిబుల్ అవుతుందా కదా నేను ఎట్లా చెప్తారు? మీ అందరికి తెలిసిన రూలే. ఎస్, లాస్ట్ డిజిట్, ఒక నంబర్లో ఉండే లాస్ట్ డిజిట్ 0 అన్నా కావాలి, ఈవెన్ నంబర్ అన్నా కావాలి. ఈవెన్ నంబర్ అంటే 2 4 6 8 అన్నా కావాలి. దాని అర్థము, ఈవెన్ నంబర్ అంటే అర్థము 2తో డివిజిబుల్ కావాలి, అంతే కదండి. 4 7 6 9 2తో డివిజిబుల్ అవుతుందా? కాదు, ఎందుకు? లాస్ట్ డిజిట్ ఆడ్ ఉంది కాబట్టి. అదే 4 7 6 8 డివిజిబుల్ అవుతుందా? అవుతుంది, ఎందుకు? ఈవెన్ ఉంది కాబట్టి, రైట్. మీరు 4కి చెప్తారా రూల్? 4కి గుర్తుందా మీకు? స్కూల్ లెవెల్లో నేర్చుకుని ఉంటారు. ఎస్, లాస్ట్ 2 డిజిట్స్ 0 0 అయి ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటన్నా డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 4 7 6 8 డివిజిబుల్ అంటే లాస్ట్ 2 డిజిట్ 68 తీసుకున్నానండి. 68 4తో డివిజిబుల్ పోతుంది కదా, 4 17 68 కదా, పోతుంది. సో హెన్స్ 4 7 6 8 ఈజ్ డివిజిబుల్ బై 4 అని చెప్పొచ్చు. ఓన్లీ లాస్ట్ 2 డిజిట్సే తీసుకుంటాము. 8కి ఏం చేస్తామంటే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకుంటాం. లాస్ట్ 3 డిజిట్స్ 0 0 ఉండా పోతుంది, లేదంటే లాస్ట్ 3 డిజిట్స్ 8 తోటి డివిజిబుల్ అయినా పోతుంది. సపోజ్ 5 4 0 0 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 8 అంటే ఎస్, ఎందుకు? లాస్ట్ 3 డిజిట్స్ 0 0 ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు 4 7 6 8 డివిజిబుల్ బై 8 కాదా అంటే మనం ఏం చెప్తాం? 4 7 6 8లో లాస్ట్ 3 డిజిట్స్ ఏముండేయండి? 7 7 6 8 7 6 8 8తో డివిజిబులా? 8 9 72 48 8 6 ఆర్ 48 పోతుంది కాబట్టి ఇది మొత్తము 8తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. అట్లా మనము చెప్పగలగాలి. సో ఇది 8కి. ఒక్క నిమిషం అండి, నేను యాక్చువల్గా 2 3 4 5 అదే ఆర్డర్లో చెప్పాలి, కానీ నేను ఏం ఆర్డర్లో చెప్తున్నాను? 2 4 8 అని చెప్తున్నాను. ఎందుకు ఇట్లా వెళ్తున్నాను? మీరు ఏమైనా గమనించారా? దీనిలో ఏం గమనించారు? రైట్, 2 power 1 ఉంది ఇక్కడ, ఇక్కడేమో 2 square ఉంది, ఇక్కడేముంది? 2 cube ఉంది, అవునా? 2 power 1కేమో ఒక ప్లేస్ తీసుకున్నారు, 2 squareకేమో 2 ప్లేసెస్ తీసుకున్నారు, 2 cubeకేమో 3 ప్లేసెస్ తీసుకున్నారు. అదే 2 power 4 16కి ఎన్ని ప్లేసెస్ తీసుకోవాలి? ఎన్ని తీసుకోవాలండి? లాస్ట్ 4 డిజిట్స్ 0 0 అన్న ఉండాలి, లేదా లాస్ట్ 4 డిజిట్స్ 4 zeros అన్న ఉండాలి, లేదు అంటే లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ కావాలి. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే 1 2 3 4 16 తోటని కావాలి. 32 2 power 5 అంటే లాస్ట్ 5, ఇట్లా తీసుకుంటూ వెళ్తాం. అదేవిధంగా 5కి కానీ గమనిస్తే మీరు 5కి తెలుసండి, 5తో డివిజిబుల్ అవుతుంది కదంటే జస్ట్ లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలంటాం. ఎందుకు అంటున్నామంటే 0 ఆర్ డివిజిబుల్ బై 5 అండి. ఆ లాస్ట్ డిజిట్ అనేది 5తో డివిజిబుల్ కావాలి. 5తో డివిజిబుల్ అయ్యే డిజిట్ ఒక్కటే, 5 ఒక్కటే కదా, లేదా 0. అందుకని మనం 0 ఆర్ 5 అంటాం. 0 ఆర్ 5 అని ఎందుకు అంటామంటే ఇది రీజన్ అనమాట. 25 కానీ గమనిస్తే మీరు లాస్ట్ 2 డిజిట్ షుడ్ బి 0 0 ఆర్ లాస్ట్ 2 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 25 5 square. 5 cube 125 కానీ గమనిస్తే లాస్ట్ 3 డిజిట్స్ 0 0 ఆర్ లాస్ట్ 3 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 125. ఎందుకు మనకి 2కి 5కి సేమ్ రూల్ ఉంది, 4కి 25 కూడా సేమ్ రూల్ ఉంది? మీరు అట్లనే గమనిస్తే 8కి 125 కూడా సేమ్ రూల్ ఉంది. చెప్పగలరా? ఓకే, వద్దాం, దాని తర్వాత వద్దాం. దానికంటే ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మీరు 4తో డివిజిబుల్ అయితే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ 4 7 6 8 డివిజిబుల్ బై 4 కాదంటే లాస్ట్ 2 డిజిట్ 68 ఉంది, 4తో డివిజిబుల్ అయింది, హెన్స్ ఇట్ ఈస్ డివిజిబుల్ అని చెప్తాం, అవునా?
ఎందుకు ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ ఇంపార్టెంట్, ఈ ముందు నెంబర్ ఎందుకు ఇంపార్టెంట్ కాదు? సపోజ్ ఇన్స్టా 4768 అండి, నేను 37668 ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 4 అంటే కూడా మీరు లాస్ట్ 2 డిజిట్స్ చూస్తారు. ఈ 36 గురించి మీకు అనవసరం, ఇక్కడ 47 గురించి అనవసరం. ఎందుకు 36 47 ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ 68 ఇంపార్టెంట్ అంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, దానికి ఒక రీజన్ చెప్తాను. 3668 ఉందనుకోండి, దాన్ని ఏం రాస్తాం మనము? 3668 అంతే కదా దాని వాల్యూ. దాన్ని మనం 3600 + 68 అని రాయొచ్చు కదా. లేదు 4768 ఉంది, దాన్ని మనం ఎట్లా రాస్తాము? 4700 + 68. 4768 మనము 4700 + 68 అని రాస్తాము. మీరు కానీ గమనిస్తే ఈ 3600 ఉందండి, 100 అనేది 100 × 10 స్క్వేర్ కదా. 10 స్క్వేర్ అన్నప్పుడు ఇది 2 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ కదా. సో ఏ నెంబర్ అయినా ఒక 100 తోటి ఉంటే 100 అంటే దాన్ని 10 స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 5 స్క్వేర్ తోటి పోతుంది కదా, అంటే 25 తోటి పోతుందా లేదా? అట్లానే 4 తోటి పోతుందా లేదా? ఒక నంబర్ మల్టిపుల్ ఆఫ్ 100 ఉందంటే మల్టిపుల్ ఆఫ్ 25, మల్టిపుల్ ఆఫ్ 4 ఆల్సో. ఎందుకు 25 4 100 కాబట్టి. అందుకనే లాస్ట్ 2 డిజిట్స్ 00 ఉంటే 4 తోటి పోతుంది, 25 తోటి పోతుంది అని చెప్పాను. 100 ఈజ్ 25 4s అందుకని. సో ఇది ఆల్రెడీ 4 తోటి పోయింది కాబట్టి ఈ 68 కూడా 4 తోటి పోతే మొత్తం నంబర్ 4 తోటి డివిజిబుల్ అవుతుంది. లేకపోతే ఇది 25 తోటి ఆల్రెడీ పోతుంది, ఈ 68 కూడా 25 తోటి పోతే మొత్తం నంబర్ పోతుంది. కానీ 68 25 తోటి పోదు కాబట్టి 3668 25 తోటి పోదు, 4 తోటి పోతుంది కానీ అని చెప్తాం అనమాట. ఓకేనండి, ఇట్లా మనకి రూల్ వస్తుంది. అదే మీరు లాస్ట్ 3 డిజిట్స్ ఎందుకు తీసుకుంటున్నాము? ఇప్పుడు ఇందాక 4768లో 768 పోతుంది కాబట్టి పోతుందని చెప్పారు. ఎందుకు తీసుకున్నారు? ఇది 4768 మనం ఎట్లా రాయొచ్చు? 4000 + 768. 1000 అంటే 10 క్యూబ్, 10 క్యూబ్ అంటే 2 క్యూబ్ అండ్ 5 క్యూబ్, 2 క్యూబ్ అంటే 8, 5 క్యూబ్ అంటే 125. సో ఇది 1000 తోటి పోతుందంటే 8 తోటి 125 తోటి పోతుంది, 2 క్యూబ్ అండ్ 5 క్యూబ్. అందుకనే లాస్ట్ 3 డిజిట్స్ 00 ఉంటే 8 అండ్ 125 పోతుంది. ఇప్పుడు ఇది కూడా 8 తోటి 128 తోటి పోయింది అనుకోండి, 8 9s are 72, 48 8 6 are 48 పోతుందని చెప్పాం. ఇది కూడా 8 తోటి పోతే మొత్తం నంబర్ పోతుంది. సపోజ్ ఇది 8 తోటి పోలేదు అనుకోండి, మొత్తం నంబర్ డివిజిబుల్ కాదనమాట. ఇప్పుడు చెప్పండి, ఇది 125 తోటి పోయింది, ఇది 768 125 తోటి పోతుందా? పోదు కదా. అందుకని 4768 125 తోటి డివిజిబుల్ కాదని చెప్తాం అనమాట. అర్థమైందండి? ఇది లాజిక్ బేసికల్గా, రైట్? సో ఇంకొకటి, ఈ 2కి 5కి మీరు వితౌట్ ఎనీ లిమిట్ మనం రూల్స్ రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే, ఇప్పుడు 125 రాశారు, 625 మీకు క్వశ్చన్ అడిగాను. 625 అంటే ఏంటిది? 5 power 4. 5 క్యూబ్కి లాస్ట్ 3 డిజిట్స్ అన్నారు, 5 స్క్వేర్స్కి లాస్ట్ 2 డిజిట్స్ అన్నారు. 5 power 4 625కి ఏమంటారు? లాస్ట్ 4 డిజిట్స్ అంటారు. అంతే కదండి. 3125 5 power 5 3125. అప్పుడు ఏం చేస్తారు? లాస్ట్ 5 డిజిట్స్ తీసుకుంటారు. అట్లా వితౌట్ ఎనీ లిమిట్ 2కి 5కి రాయొచ్చు. ఎందుకు లిమిట్ తోటి లేకుండా రాయొచ్చు అంటే, మీరు గమనిస్తే నంబర్ని మనము ప్లేసెస్ ఎట్లుంటాయండి? 3668 రాశారు, ప్లేసెస్ వాల్యూ ఎట్లుంటుంది? 1s ప్లేస్, 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్ అట్లా రాస్తాం కదా. లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ ఒక 10 టైమ్స్ పెరుగుతుంది కదా. యూనిట్స్ ప్లేస్, 10s 100s 1000s అట్లా. అంటే ప్రతిసారి ఒక డిజిట్ లెఫ్ట్కి వెళ్తే మనకి ప్లేస్ వాల్యూ 10 టైమ్స్ అవుతుంది కదా. ఒక 10 అంటే అర్థం ఏంటి? ఒక 2 and 5 కదా. సో అంటే ఒక పవర్ ఆఫ్ 2 పెరిగే కొద్దీ, పవర్ ఆఫ్ 5 పెరిగే కొద్దీ ఇంకొక డిజిట్ లెఫ్ట్కి వెళితే ఇంకొక 10 పవర్ తీసుకున్నాం కాబట్టి అది సాటిస్ఫై అవుతుందని చెప్తాం అనమాట. ఓకేనండి, ఇట్లా మనము 2కి 5కి లిమిట్ లేకుండా రాయొచ్చు. కానీ ఇది అన్ని నంబర్స్ విషయంలో జరగదు. ఇది మనకి డెసిమల్ సిస్టమ్ కాబట్టి, నంబర్ సిస్టము ప్రతి ప్లేస్ వాల్యూ 10 లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ ప్రతి 10 టైమ్స్ పెరుగుతుంది కాబట్టి మనం రాయగలుగుతున్నాం అనమాట. అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇప్పుడు రూల్ ఫర్ 3 ఏంటిదండి? రూల్ ఫర్ 3 ఏంటిది? మీకు తెలుసు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజిబుల్ బై 3, the number is divisible by 3. Rule for 9 ఏంటిది? సేమ్, sum of the digits divisible by 9, the number is divisible by 9. సపోజ్ నేను చెప్పిన సే 3649 is it divisible by 3 అన్నా అనుకోండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏమవుతుందండి? 3 + 6 9, 9 + 4 13, 13 + 9 22. 22 3తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి ఇది 3తో డివిజిబుల్ కాదు. సపోజ్ నేను 4554 ఇచ్చాను. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3 అంటే వాట్ ఈస్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అండి? 4 + 5 9 + 5 14 + 4 18. మీరు 4 + 5 + 5 + 4 ఎంత అయింది? 18 అయింది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ 18 అనేది 3తో డివిజిబుల్ కదా. సో హెన్స్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఈ 18 అనేది 9తో డివిజిబుల్ అండి? ఎస్, 9తో కూడా డివిజిబుల్ కదా. సో దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9.
ఇది 3కి 9కి చెప్తాం. కానీ ఇది 27కి సేమ్ రూల్ చెప్పలేమండి. మీకు చెప్పాను ఓన్లీ పవర్ ఆఫ్ 2కి పవర్ ఆఫ్ 5కి లిమిట్ లేకుండా చెప్తామని. మనకి ఎందుకు 3కి 9కి సేమ్ రూల్ వస్తుంది అంటే నాట్ బికాజ్ 9 ఈస్ 3 స్క్వేర్ అని బేసికల్గా ఏమిటంటే లాజిక్ బిహైండ్ దిస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏబిసి అని తీసుకున్నారనుకోండి, మీరు ఇంతకుముందు చెప్పుకున్నాం ప్లేస్ వాల్యూ ఎట్లుంటుంది, 1s 10s 100s అని ఉంటుంది. దీని ముందు మనకి సింపుల్ ఈక్వేషన్స్ అని ఒక మాడ్యూల్ చేసాం. ఆ సింపుల్ ఈక్వేషన్స్లో నంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ దట్ కమ్ ఇన్ సింపుల్ ఈక్వేషన్ ఒక వీడియో చేసాం. అది కానీ మీరు గమనిస్తే ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మీరు అది చూస్తుంటే ఆల్రెడీ మీకు ఇది తెలుసు ఎందుకు చేస్తున్నాం అనేది. 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్ కాబట్టి దాని వాల్యూ ఎంత అని చెప్తాము, 100A ప్లస్ 10B ప్లస్ C అంటాం. అవునా? ఇప్పుడు ఇది ఏబిసి అనేది రిప్రజెంటేషన్ ఆఫ్ ద నంబర్, దాని యాక్చువల్ వాల్యూ ఇది అనమాట, 100A ప్లస్ 10B ప్లస్ C. ఇప్పుడు 100A అంటే మనం 99A ప్లస్ A అని రాయొచ్చా, 10Bని మనం 9B ప్లస్ B అని రాయొచ్చా, ప్లస్ C. ఇప్పుడు నేను 99A ప్లస్ 9Bని సపరేట్ చేస్తే ఏం మిగిలిందండి, A ప్లస్ B ప్లస్ C. చెప్పండి, 99A అనేది 9 తోటి పోతుందా, 9B కూడా 9 తోటి పోతుంది కదా. ఇది రెండు 9 తోటి పోయినాయి కాబట్టి ఇది కూడా 9 తోటి పోతే నంబర్ మొత్తం పోతుంది. అందుకని ఏంటిది ఇది A ప్లస్ B ప్లస్ C అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట, అది చెప్పాము. అట్లాగనే 99A అనేది 3 తోటి పోతుందా, పోతుంది. 9B అనేది 3 తోటి పోతుందా, పోతుంది. సో ఇది మొత్తం 9 తోటి పోయింది. A ప్లస్ B ప్లస్ C కూడా 3 తోటి పోయింది. A ప్లస్ B ప్లస్ C 3 తోటి A ప్లస్ B ప్లస్ C కూడా 3 తోటి పోతే మొత్తం పోతుంది. అందుకని చెప్పి 3 తోటి చెప్తాం. రైట్? సో ఇది మనకి 3కి 9కి రూల్ అండి. రైట్? ఈ పోర్షన్ ఆల్రెడీ డివిజిబుల్ బై బోత్ 9 అండ్ 3 కాబట్టి ఈ పోర్షన్ కూడా డివిజిబుల్ బై 9 అయితే నంబర్ డివిజిబుల్ బై 9 అవుతుంది, డివిజిబుల్ బై 3 అయితే నంబర్ డివిజిబుల్ బై 3 అవుతుంది అనమాట. ఓకేనండి. సో నెక్స్ట్ 2 3 4 5 2 చెప్పాము, 3 చెప్పుకున్నాం, 4 చెప్పుకున్నాం, 5 చెప్పుకున్నాము, 6 నేను తర్వాతకు వస్తాను. 7కి ఏమైనా రూల్ ఉందా అంటే ఫర్ ద సేక్ ఆఫ్ రూల్ దేర్ ఈజ్ అ రూల్ అండి. మీరు నేర్చుకోవద్దు. ఏమిటి, సపోజ్ అంటే మీరు మనకు వద్దు అన్నప్పుడు ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. అందుకని నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకు అవసరం లేదని చెప్తాను. సపోజ్ ఇప్పుడు 4 5 5 4 ఉంది, 7 తోటి పోతుందా అన్నాం అనుకోండి, దాన్ని యూనిట్ ప్లేస్ తీసుకొని రూల్ ఫర్ 7 ఏం చెప్తారంటే యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి, 4 ఉంది కదా, దాన్ని డబుల్ చేయండి, ఎంత అవుతుంది, 8 అవుతుంది. దాన్ని మిగిలిన నంబర్ నుంచి తీసివేయండి, ఎంత వస్తుందండి, 447 వస్తుంది. అవునా? సో దీన్ని మళ్ళీ డబుల్ చేయండి, యూనిట్ ప్లేస్ని 14, దీన్ని మిగిలిన నంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఏమవుతుంది. ఇట్లా మనము చిన్న నంబర్ వచ్చిందాక సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు 30 వచ్చింది, 30 7 తోటి పోతుందా, పోదు కదా, అంటే ఈ నంబర్ పోదు. ఇట్లా చెప్పుకుంటూ పోతాం. ఇట్లా డబుల్ చేసుకుంటూ సబ్ట్రాక్ట్ చేసుకునే బదులు మనము 7 6 are 42, 35, 7 5s 0, 7 రిమైండర్ 4 అని అట్లా చెప్పొచ్చు కదా, మనం చెప్పొచ్చు. అందుకని చెప్పి ఇది అవసరం లేదు. నెక్స్ట్ 2 3 4 5 6కి మళ్ళీ వస్తానని చెప్పాను. 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అవసరం లేదు. రూల్ ఫర్ 11 ఏంటండి, మీకు 11కి రూల్ తెలుసు అనుకుంటున్నాను. ఏమిటి రూల్ ఫర్ 11 చెప్పండి. రూల్ ఫర్ 11 ఏమిటండి, సపోజ్ ఇప్పుడు ABCD ఉంది, ఒక 4 డిజిట్ నంబరు. దీన్ని మనము నేను నెక్స్ట్ స్క్రీన్లో చూద్దాము. ఇప్పుడు మనకి ABCD ఉందండి, దీన్ని మనకి ఆల్టర్నేట్ డిజిట్స్ ఏముంటుంది, D ప్లస్ B C ప్లస్ A. ఆల్టర్నేట్ యూనిట్ ప్లేస్ నుంచి మనం ఆల్టర్నేట్ ప్లేస్ తీసుకుంటాం, D ప్లస్ B. ఇంకొక ఆల్టర్నేట్ ప్లేస్ ఏం తీసుకున్నాము, C ప్లస్ A. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ 0 అయినా లేదా 11తో డివిజిబుల్ అయినా ఈ నంబర్ మొత్తం 11తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పి రూల్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే, ఇది 11th రూల్. సపోజ్ మనకి 3 5 4 7 ఇది 11తో డివిజిబుల్ అవుతుందంటే నేను ఏం చేయాలి, 7 ప్లస్ 5 ఎంత అండి, 7 ప్లస్ 5 12 మైనస్ 4 ప్లస్ 3 ఎంత అండి, 4 ప్లస్ 3 7 పోతుందా, డిఫరెన్స్ ఎంత వస్తుంది, 12 మైనస్ 7 5 వస్తుంది. ఇది 0 కాదు, 11తో డివిజిబుల్ కాదు కాబట్టి ఈ నంబర్ పోదు కాబట్టి ఇది పోదు అని చెప్తాం. 3 5 4 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 11. సపోజ్ నేను ఇప్పుడు 3 5 5 3 అన్నానండి, ఇది 7 తోటి పోతుంది 11 తోటి పోతుందా అంటే లెట్స్ సి. 3 ప్లస్ 5 ఎంత అండి, 8. 5 ప్లస్ 3 ఎంత, 8. ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి మన ఆన్సర్ ఈ నంబర్ 11 తోటి డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. ఇక్కడ కాదు. ఎందుకు ఈ రూల్ వచ్చిందంటే మీరు కానీ గమనిస్తే ABCD అనే దాన్ని మనము ఏం రాయొచ్చు, 1s ప్లేస్ 10s ప్లేస్ 100s ప్లేస్
థౌజండ్స్ ప్లేస్ కదా, దాని వాల్యూ ఎంత మనం ఇంతకుముందు ప్రీవియస్ కాన్సెప్ట్లో చెప్పుకున్నప్పుడు 1000A ప్లస్ 100B ప్లస్ 10C ప్లస్ D అనమాట. ఇప్పుడు మనకి 1000A అంటే మనం ఏం రాయొచ్చు అండి, 1001A మైనస్ A అని రాయొచ్చా? 100Bని నేను 99B ప్లస్ B అని రాస్తాను. 10C నేను 11C మైనస్ C అని రాస్తాను, D అని రాస్తాను. ఇప్పుడు కానీ మీరు గమనిస్తే 1001A ప్లస్ 99B ప్లస్ 11C, ఓకే. అట్లానే మీరు ఇక్కడ ఏముందండి, మైనస్ A ప్లస్ B మైనస్ C ప్లస్ D ఉంది. మీరు ఫస్ట్ పాజిటివ్ వాల్యూస్ తీసుకోండి, B ప్లస్ D. తర్వాత నెగిటివ్ వాల్యూస్ మైనస్ A అంటే మైనస్ కామన్ తీస్తే A ప్లస్ C. మీరు గమనిస్తే 1001 డివిజిబుల్ బై 11 అండి. ఇన్ఫ్యాక్ట్ 1001 అనేది ఒక స్పెషల్ నంబరు. ఏమిటి స్పెషల్ అంటే, దీనికి వద్దామంటే ఒక చిన్న డీవియేషన్ తీసుకుందాము. ఏమిటి స్పెషల్ అంటే, ఇఫ్ 1001 అనేది 7, 11, 13 తోటి పోతుంది. ఇట్స్ ద ప్రోడక్ట్ ఆఫ్ 7 into 11 into 13 అనమాట. అందుకనే మీకు ఏం చెప్తామంటే ఒక స్పెషల్ రూల్ ఉందండి. ఇఫ్ దెర్ ఇస్ అ 6-digit నంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ABC, ఒక 6-digit నంబర్ ఈ రూపంలో ఉంటే ఇది 7 తోటి 11 తోటి 13 తోటి మూడిటితోటి డివిజిబుల్ అవుతుందని చెప్తాము. ఎందుకు చెప్తున్నామని అంటే, ఈ ABC అని రాసామంటే దాని అర్థము ఇట్ ఈస్ ABC into 1001 అనమాట. 1001 టైమ్స్ ఆఫ్ ABC విల్ బికమ్ ABC. అంటే మీకు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 235 into 1001 ఉందనుకోండి, ఏమవుతుంది, 235 అవుతుంది. ఇప్పుడు ఇది 235 కావచ్చు, ఆల్ డిజిట్స్ సేమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మనకి ఈ నంబర్ నేను ఇప్పుడు 7 తోటి 11 తోటి 13 తోటి మూడిటితోటి పోతుందని చెప్తున్నాను. ఎందుకు? ఇది మల్టిపుల్ ఆఫ్ 1001 అనేది 7కి 11కి 13 కాబట్టి ఇది పోతుంది అని చెప్పి ఒక స్పెషల్ రూల్ ఉంది. దీని మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఒక ఎగ్జామ్లో, అందుకని చెప్పాను. మళ్ళీ దీనికి వద్దామండి. 1001 అనేది 11 తోటి పోతుంది, 99 కూడా 11 తోటి పోతుంది, ఇది కూడా 11 తోటి పోతుంది. అంటే దీని అర్థం ఈ నంబర్ మొత్తం 11 తోటి పోయింది. ఇప్పుడు ఇది 0 అయిపోయింది అనుకోండి, ఇది 0 అయిపోతే ఈ మిగిలిన నంబర్ ఇది 11 తోటి పోతుంది కాబట్టి మొత్తం నంబర్ 11 తోటి పోయినట్లే కదా, అందుకని 0 అన్నాను. సపోజ్ ఇప్పుడు ఇది 0 కాదండి, ఇది 11 తో డివిజిబుల్ అయింది అనుకోండి, ఈ పోర్షన్ మనం చెప్పుకున్న ఈ పోర్షన్ 11 తో డివిజిబుల్ అవుతుంది, ఈ పోర్షన్ కూడా 11 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మొత్తం నంబర్ 11 తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. రైట్, ఇది రూల్ ఫర్ 11 అనమాట. రైట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము 6కి వద్దాము. 6కి ఎట్లా చెప్తామంటే అండి, దేర్ ఇస్ నో డైరెక్ట్ రూల్ ఫర్ 6. మనకి ఎప్పుడైనా డైరెక్ట్ రూల్ లేనప్పుడు ఇచ్చిన నంబర్ని మీరు 2 కో ప్రైమ్స్గా విడగొట్టండి. కో ప్రైమ్స్ అనేది ఏంటనేది మీరు ఇంట్రోలో చూశారు. 2 and 3 అంటే ఆ 2 నంబర్లలో మధ్యలో ఏమి కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సపోజ్ నేను ఇప్పుడు 4, 5, 5, 4 అడిగానండి ఇంతకుముందు. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 6 అంటే నేను ఏం చెప్తాను, లాస్ట్ డిజిట్ ఏముంది, 4 ఉంది, ఈవెన్ ఉంది కాబట్టి డివిజిబుల్ బై 2. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అని చెప్పుకున్నాము, 18 అని చెప్పుకున్నాము. 18 అనేది 3 తోటి పోతుంది కాబట్టి 3 తోటి కూడా పోతుంది. సో ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. సో హెన్స్ 4, 5, 5, 4 ఈజ్ డివిజిబుల్ బై 6. ఎందుకు, 2, 3 బోత్ అయింది కాబట్టి. మీకు ఈ రూల్ తెలుసు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే మీరు దీనికి అప్లై చేసిన లాజిక్నే మీరు ఏ నెంబర్కైనా అప్లై చేయొచ్చు అనమాట, ఎనీ కాంపోజిట్ నెంబర్కి. సపోజ్ ఇప్పుడు 12 ఉందండి, ఒక నెంబర్ ఇచ్చి 12 తోటి పోతుందా లేదంటే ఎట్లా చెప్తాను నేను? సపోజ్ ఈ నెంబరే ఉంది 4, 5, 5, 4, 12 తోటి పోతుందా లేదా అంటే 12ని మీరు 12కి రూల్ లేదు, దాన్ని మీరు 2 నంబర్స్గా విడగొట్టండి, 2 కానీ 3 కానీ, కానీ అవి కో ప్రైమ్స్ అయి ఉండాలి. ఇప్పుడు 12ని ఎట్లా విడగొడతాం, 2 and 6గా విడగొడతారా? 2, 6కి 2 కామన్ కదా, అవి కో ప్రైమ్స్ కాదు కదా. కో ప్రైమ్స్ అంటే ఏం చెప్పుకున్నారు మీరు, వాటి మధ్యలో కామన్ ఫ్యాక్టర్ ఏమి ఉండకూడదు. సో ఇది కాదు, ఏమవుతుంది, 3 and 4 అవుతుంది. 3కి 4కి 3 తోటి డివిజిబుల్ అయ్యి 4 తోటి అయితే 12 తోటి అవుతుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ నంబరు 4 తోటి పోతుందా అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. 54 4 తోటి పోతుందా, పోదు. సో 4 తోటి పోదు కాబట్టి ఈ నంబర్ 12 తోటి పోదు. 4 పోనప్పుడు ఇంకా 12 పోదు అనమాట. అట్లా సపోజ్ 18 ఉందండి, ఏం రాస్తారు, 2 కో ప్రైమ్స్ 2 and 9. 2 తోటి పోయి 9 తోటి పోతే పోతుంది. ఈ నంబర్ 2 తోటి పోతుందని చెప్పారు. 18 ఉంది, 9 తోటి పోతుంది కదా. సో ఈ మొత్తం సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత చెప్పారు మీరు, 4 + 5 + 5 + 4 18 అని చెప్పారు. ఈ 18 అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది కదా. సో హెన్స్ దిస్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9, డివిజిబుల్ బై 2 అంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 18 అని చెప్పొచ్చు. మీరు ఇట్లా ఏ నెంబర్ అయినా తీసుకోండి. సపోజ్ 24 తీసుకుంటారు, ఏం చెప్తారు చెప్పండి, 3 and 8.
నేను 44 అడుగుతాను, ఏం చెప్తారు? 2 నంబర్స్గా బ్రేక్ చేయాలి మీరు, కో ప్రైమ్స్ ఉండాలి అవి 4 and 11. సపోజ్ మీరు 36 తీసుకుంటారు, ఎట్లా బ్రేక్ చేస్తారు చెప్పండి? 4 and 9. సపోజ్ మీరు 75 తీసుకుంటారు, దాన్ని ఒక నంబర్ 75 తోటి పోతుందా లేదనేది ఎట్లా చెప్తారు? 2 కో ప్రైమ్స్కి విడగొట్టండి. ఎట్లా విడగొడతారు? 15 and 5. 15 and 5 తీసుకుంటే రెండింటికి 5 కామన్ ఉంది కదా, అవి కో ప్రైమ్స్ కాదు కదా, ఎట్లా విడగొడతారు? 25 and 3. మీకు 25కి రూల్ తెలుసు, 3కి రూల్ తెలుసు, ఆ రెండు సాటిస్ఫై అయితే 75కి అయినట్లు. 144 తీసుకోండి, మీరు ఏ నెంబర్ ఏం తీసుకోవచ్చు, మీకు టేబుల్స్ వస్తే ఈజీగా వస్తుంది. 16 and 9. 16కి 9కి ఏం కామన్ ఫ్యాక్టర్ లేదు కదా. 18 and 8కి తీసుకుంటే 18 8s కూడా 144 అండి, బట్ 18కి 8కి 2 కామన్ ఫ్యాక్టర్ కాబట్టి అది వర్కౌట్ కాదు. 69కి కామన్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి వర్కౌట్ అవుతుంది. ఒక నెంబర్ 16తో డివిజిబుల్ అయ్యి 9తో డివిజిబుల్ అయితే అది 144తో డివిజిబుల్ అవుతుంది. 16 తోటి అవుతుందా కాదనేది మీరు ఎట్లా చేయొచ్చు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 9 కూడా తెలుసు, ఈ రెండు సాటిస్ఫై అయితే 144 సాటిస్ఫై అయినట్లే. ఇట్లా మనము మీరు స్కూల్ లెవెల్లో నేర్చుకున్న ఈ 6 రూల్ని ఇంకా పెంచి ఎంత పెద్ద నెంబర్కైనా కూడా రాయటట్లు మీరు ఆలోచించాలన్నమాట. అది ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఓకేనండి. కాన్సెప్ట్స్ వైజ్ మన స్కూల్ లెవెల్లో నేర్చుకున్న కాన్సెప్టే ఉంటాయి, కానీ దాన్ని మనము పెద్ద నెంబర్స్ కూడా అప్లై చేయడానికి కావాల్సినటువంటి లాజిక్ని మనము అలవరుచుకోవాలన్నమాట. ఓకేనండి. ఇది డివిజిబిలిటీ రూల్స్. ఇప్పుడు మనం ఆ 2 క్వశ్చన్స్ చూద్దామా? ఇంట్రడక్షన్లో ఫస్ట్లో నేను 2 క్వశ్చన్స్ అడిగాను కదా మిమ్మల్ని, చూద్దాం. ఇప్పుడు చూడండి, n is a number formed by writing all the numbers starting from 1 till 99 next to the other. Find the remainder when n is divided by 16 అన్నాను. మీకు ఏం చెప్పాను? 16 అంటే ఏం చూసుకోవాలండి? లాస్ట్ 4 digits చూడాలని చెప్పాను. ఇక్కడ నంబర్ ఏంటిదండి? n is a number formed by writing all the numbers starting from 1 till 99 అంట. అంటే 1 2 3 4 5 6 7 8 అట్లా 99 వరకు రాశాను పక్కనే. నెక్స్ట్ టు ఈచ్ అదర్, నెక్స్ట్ టు ద అదర్ అంటే 96 97 98 ఇట్లా పక్కన 1 to 99 రాశాను. ఇది పెద్ద నంబరు. ఇప్పుడు ఈ నంబర్ని 16 తోటి చేస్తే రిమైండర్ ఎంత అంటే 16 అంటే ఏం చెప్పుకున్నాం మనము? లాస్ట్ 4 digitsే కావాలి. లాస్ట్ 4 digits ఏమిటి? 9899. ఇప్పుడు 9899ని 16తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే మీరు చెప్పగలరా లేదా? చెప్పగలరు కదా. 16 6 are 96. చూడండి 29, 16 1 16, 13 139, 16 8s 128. ఎంత వచ్చింది రిమైండరు? 11 వచ్చింది. అదే మన ఆన్సరు. చెప్పగలరు కదా. ఇప్పుడు 9899ని 16తో డివైడ్ చేయడం అనేది అసలు ప్రాబ్లమే కాదు, కానీ మనకి 9899ని 16తో డివైడ్ చేయాలనే ఆలోచన తట్టం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అయిందండి? 11 అయింది. చూడండి ఎంత సింపుల్. అట్లాగనే ఇప్పుడు 625కి అడిగాను. 625 ఏంటిది? 5 power 4. దానికి కూడా సేమ్ రూల్. 16కి 625కి సేమ్ రూల్ ఉంది. ఎందుకు? 16 ఏమో 2 power 4, 625 అనేదేమో 5 power 4. సో 2కి 5కి సేమ్ రూల్ ఉంది, 2 power 4కి 5 power 4 కూడా సేమ్ రూల్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా లాస్ట్ 4 digits తీసుకోవాలి. లాస్ట్ 4 digits ఏమవుతుందండి? మీరు గమనిస్తే 137 137 137 రాస్తే 100 digits రాయాలంట. మీరు 3 digits రిపీట్ చేస్తున్నారండి. ఇట్లా 33 టైమ్స్ రిపీట్ చేశారనుకోండి 137ని, 33 3s 99 digits అవుతుంది. ఎందుకు 100 అంటే ఎట్లా నాకు ఐడియా వచ్చింది? 33 అని 100లో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 33s 99, అందుకని రాశాను అనమాట. 3 digits రాస్తే 99, 33 టైమ్స్ రాస్తే 99 digits అయింది. నాకు 100 digit కావాలంటే ఇంకొక డిజిట్ రాయాలి. ఇంకొక డిజిట్ ఏమవుతుందండి? మీరు 137 మొత్తం రాయకూడదు, ఒకటే డిజిట్ రాయాలంటే ఆ 137లో ఉన్న ఫస్ట్ డిజిట్ ఏంటిది? 1 వస్తుంది అనమాట. ఈ 37 రాయరు కదా, సో ఒకటే డిజిట్ రాయాలి కాబట్టి 1 రాస్తారు. అంటే 137 33 టైమ్స్ రాస్తే 99 digits ప్లస్ 1 more digit 1 రాస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 4 digits ఏమైనాయి అంటే నాకు 1371. ఈ 1371ని 625తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 625 2s 1250. రిమైండర్ ఎంత అవుతుంది? 121 అవుతుంది. అదే మన ఆన్సరు. అగైన్ 137ని 625తో చేయడం ఇష్యూనే కాదు, మనకు 137 అనేది తట్టాలన్నమాట. అది ఇంపార్టెంట్. మీకు ఇట్లా చూడండి, సింపుల్ రూల్. 2K రూల్ ఉంది, 4K రూల్ ఉంది. అదే రూల్ మన అదే లాజిక్ 16కి 625 కూడా అప్లై చేసాం. ఇట్లా మీరు పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీకు తెలిసిన బేసిక్ కాన్సెప్ట్స్ని, ఆ రూల్స్ని ఎక్స్టెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానాన్ని మీరు డెవలప్ చేసుకోవాలన్నమాట. అది మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుంది. ఓకేనండి. ఇది మీకు డివిజిబిలిటీ రూల్స్ అన్నమాట. సో మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే sr.gorantla1@gmail.comలో నాకు మెయిల్ చేయొచ్చు.
అట్లానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా నన్ను @SR గోరంట్లో రీచ్ కావచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు ఇంట్రోలో ఓవర్వ్యూలో చెప్పినట్లు ఒక 25 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.